మనం ఈరోజు నీటిలో కరిగేవి కరగనివి, తేలేవి మునిగేవి, అలాగే గాలిలో ఎగిరేవి ఎగరనివి, తర్వాత నీళ్ళలో మనం ఏదైనా వేసామనుకో రంగు మారడం, అది కూడా చూపిస్తాను. చూడండి ఇక్కడ ఏం వస్తువులు ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఏంటి? ఇవేంటి? ఇవి ఇవేంటి? దేంట్లో ఉన్నాయి నీళ్ళు? ఏ గ్లాస్ ఇది చార్వి? గాజు గ్లాస్. గాజు గ్లాస్ అయితే బాగా కనిపిస్తుంది కదా అని ఈ రెండు పెట్టారు. ఇవేంటి? ఫ్లవర్స్. ఏమేమి ఉన్నాయి చూద్దామే ఇందులో. ఇదేం ఫ్లవర్ చెప్పండి? వెరీ గుడ్. ఇదేంటి? హైబిస్కస్ లేదు. ఇదేంటిది? క్రిసాంతిమం. ఇది ఏ కలరు? వైట్. మరి ఇది ఏ కలరు? కాదు, ఇదిగో ఇది ఎల్లో, ఇది మెరూన్ కలర్. ఇది ఏ కలరు? ఏంటిది? కాదు. వెరీ గుడ్. ఇవేంటి? వెరీ గుడ్. క్లాస్ పెట్టండి అందరూ. చదివి చూడండి. ఇప్పుడు ఈ పువ్వులు ఉన్నాయి కదా, ఈ పువ్వులు, ఈ రాళ్ళు, ఈ ఆకులు ఇవన్నీ వాటర్లో వేద్దాం. అవి అసలు మునుగుతాయో తేలుతాయో చూద్దాం. పువ్వులు తేలుతాయో మునుగుతాయా? తేలుతాయో మునుగుతాయా? మీరు చెప్పండి. వేసాను. తేలిందా మునిగిందా? నువ్వు తేలిందా? క్లాస్ కట్టండి అందరూ. తేలుతుందా మునుగుతుందా చెప్పండి. ఎందుకు తేలుతున్నాయి అంటే తేలికగా ఉన్న వస్తువులు నీటిలో మునగవు. వెయ్యి గిన్నె వెయ్యి, చర్విని వెయ్యి. దానిరా తేలిందా? నువ్వు వేసింది తేలిందా మునిగిందా? దా నేహారా. నేహా ఎది నువ్వేమ్మా చూపి. దాంట్లో వాటర్ లేయి వెళ్ళి ఆ పువ్వుని ఇక్కడే. ఏమైంది? తేలింది కదా. ఇప్పుడు నేను ఓకే వెరీ గుడ్. తేలిగ్గా ఉన్న వస్తువులన్నీ కూడా నీటిలో మునగవు, తేలుతాయి కదా. ఇప్పుడు మనం ఈ రాయేసామనుకో తేలుతుందా మునుగుతుందా చెప్పండి? మునుగుతుంది. ఎందుకంటే ఇది బరువుగా ఉంటుంది. చూడండి అది మునిగిందా తేలిందా? రాయి మునిగిపోయిందా? రాయి బరువుగా ఉంటుంది, అందువలన నీటిలో వేస్తే మునిగిపోదు. తర్వాత ఈ ఆకు వేసామనుకో మునుగుతుందా తేలుతుందా? రైటే, తేలుతుంది. తేలింది కదా. చూడండి ఒకసారి ఈ ఆకులు కూడా వేస్తాను. తేలిందా మునిగిందా చెప్పండి? వెరీ గుడ్. క్లాస్ కొట్టండి మరి అయితే. వెరీ గుడ్. ఈ పడవ వేద్దామే. అదిగో పడవ ఏమైంది? మునిగిందా తేలిందా? ఎదిగో చూడండి. అర్థమైందా? బరువుగా ఉన్న వస్తువులు నీటిలో మునిగిపోతాయి, తేలికగా ఉన్న వస్తువులు నీటిలో తేలుతాయి. అందుకే మనం ఎప్పుడైనా నీటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా చూడండి జాకెట్ ఉంటుంది కదా, వాటర్లో మునగకుండా వేసుకుని అప్పుడు నీటిలో దిగుతారు. ఎందుకంటే నీటిలో ఏదైనా ప్రమాదం జరిగితే ఆ తేలిగ్గా ఉన్న జాకెట్లని పైకి లేచేలాగా చేస్తుంది. ఇలా చక్రంలో ఉంటుంది కదా, చూసారా ఎప్పుడైనా పడవెక్కి వెళ్ళినప్పుడు? అది ఇది. తర్వాత ఇది నీళ్ళలో ఏమీ లేదు, ఉట్టి నీళ్ళు కదా. ఇందులో మనం సాల్ట్ వేద్దాం. సాల్ట్ వేస్తే కరిగిపోద్దా కరగదా? కరిగిపోద్ది. చూడండి సాల్ట్ కనబడుతుందా మీకు? ఎవరికైనా సాల్ట్ కనిపిస్తుందా? పంచదార వేద్దామే. ఇప్పుడు పంచదార వేద్దాం. ఇదిగో కనబడుతుందా? తీయగలమా? మళ్ళీ పంచదారని తీయగలమా? తీయలేము. ఈ రాయి వేస్తున్నాను చూడండి. కరుగుతుందా రాయి? కరగదు. ఇదిగో కరిగిపోయిందా? తీసేయచ్చు రాయిని. ఇదిగో ఎందుకంటే ద్రవ పదార్థాలు నీటిలో కరిగిపోతాయి, ఘన పదార్థాలు నీటిలో కరగవు, ఏ వస్తువులు కరగవు. తర్వాత ఇంకొకటి ఏంటంటే వాటర్లో మనం ఏదైనా రంగుని కలిపామనుకో ఆ నీరు ఏ రంగు అయితే కలుపుతామో ఆ రంగులోకి మారిపోద్ది. నీలి రంగు కలిపామనుకో నీలంగా, ఎర్ర రంగు కలిపితే ఎర్రగా, పచ్చ రంగు కలిపితే పచ్చగా అయిపోతుంది. చూడండి ఈ రంగు చూడండి.
చూడండి ఇప్పుడు వరకు నీళ్ళ ఉన్నాయి కదా, ఇప్పుడు చూడండి ఎల్లో కలర్లో అయిపోయినాయి. చూడండి ఒకసారి, అలా వాటర్లో రంగు మారే గుణం కూడా ఉంటుంది. వేరే రంగు ఏదైనా పడేసరికి అది రంగు మారిపోతూ ఉంటుంది. రెడ్ కలర్లో అయిపోయినాయి కదా. చూడండి ఇదేమో రెడ్ కలర్, ఇదేమో ఎల్లో కలర్ కదా. బాగుందా? క్లాస్ కట్టండి అందరూ. వెరీ గుడ్. ఈరోజు ఈ పాఠం మనకి